హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ మంత్ర. వర్షాకాలంలో బయట వర్షం పడుతూ ఉంటే ఇంట్లో ఇలా వేడివేడిగా స్నాక్స్ చేసుకుని తినడానికి చాలా బాగుంటుంది. కాకపోతే ఇదే టైంలో మనకి చాలా రకాల హెల్త్ ఇష్యూస్ లైక్ కోల్డ్, కఫ్, ఫీవర్ లాంటివి చాలా తక్కువ టైంలో ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో ఈ వర్షాకాలంలో మనందరికీ యూజ్ అయ్యే కొన్ని యూస్ఫుల్ హ్యాక్స్ని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. మనకి కోల్డ్ ఎక్కువగా ఉన్నప్పుడు నోస్ బ్లాక్ అవుతూ ఉంటుంది కదండి. ఈ రెమెడీని అయితే మా నాన్నగారు వాళ్ళు చిన్నప్పుడు చాలా ఎక్కువగా యూజ్ చేసేవారట. ఆ టైంలో నాసల్ డ్రాప్స్ అవి చాలా తక్కువ. దీనికోసం మనం ఏదైనా నీడిల్ లాంటిది కానీ పినిస్ లాంటిది ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మిరియాలని ఇలా చివర్లో అయితే గుచ్చాలి. తర్వాత గ్యాస్ ఆన్ చేసుకుని మనం ఈ మిరియాలను కనుక కాల్చామా అంటే ఇలా పొగ వస్తుందండి. ఈ పొగ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. నాదొక రిక్వెస్ట్, ఈ రెమెడీని మాత్రం చిన్నపిల్లలకి ట్రై చేయకండి, కళ్ళల్లోకి అది వెళ్తే మండుతుంది. దీన్ని పీల్చినా ఒక 2 to 3 minutesకే మనకి డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. 4 wheelers మీద జర్నీ చేసే వాళ్ళకి కొంచెం పర్వాలేదు, కానీ ఇలా 2 wheelers మీద అది జర్నీ చేసేవాళ్ళు కంపల్సరీ ఈ వర్షాకాలంలో వాళ్ళతో పాటు ఒక జిప్లాక్ కవర్ని అయితే క్యారీ చేస్తూ ఉండాలి. ఇలా జిప్లాక్ కవర్ని క్యారీ చేయడం వల్ల సడన్గా వర్షం అది పడినా కూడా మొబైల్, మనీ లాంటివి పెట్టుకోవడం వల్ల తడవకుండా ఉంటాయి. వర్షాకాలం వచ్చింది అంటే రెయిన్ కోట్స్, అంబ్రెల్లా చాలా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాము. మనం ఇంటికి వచ్చిన తర్వాత అంబ్రెల్లా నుంచి కారే వాటరు మొత్తం అంతా అయిపోయి తడి లేకుండా ఉండడానికి ఎంట్రన్స్లోనే ఏదన్నా ఒక బకెట్ లేదా టబ్ లాంటిది పెట్టుకుని అందులో అంబ్రెల్లా ఉంచితే నీట్గా ఉంటుంది. ఇక కిచెన్ విషయానికి వస్తే ఈ వర్షాకాలంలో పప్పులు, పిండిలు లాంటివి పాడవకుండా ఉండడానికి ఈ బిర్యానీ ఆకులు ఉంటాయి కదండి, ఇవి ఈ బాటిల్స్లో వేసి లిడ్స్ క్లోజ్ చేస్తే మనకి ఈ పప్పులు, పిండిలు అన్నవి పాడవకుండా ఉంటాయి. వర్షాకాలం వచ్చింది అంటే ఈ తడి వల్ల దానివల్ల ఏంటో చీమలు, ఈగలు ఎక్కడికక్కడ కనిపిస్తూనే ఉంటాయి. మనకి షుగర్లో చీమలు చేరకుండా ఉండాలి అంటే షుగర్ స్టోర్ చేసే జార్లో కొద్దిగా లవంగాలను వేసి స్టోర్ చేసాము అంటే మనకి చీమలు అన్నవి షుగర్లో పట్టకుండా ఉంటాయండి. బయట వాతావరణానికి దోమలు, ఫ్లైస్ ఏవో ఒకటి మనకి కనిపిస్తూనే ఉంటాయి. సో డ్రింకింగ్ వాటర్ని స్టోర్ చేసుకునేలా కాకుండా ఏ రోజుకి ఆ రోజు ఫిల్ చేసుకుని యూజ్ చేసుకుంటే మంచిది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ వర్షాకాలంలో చింతపండు చెమ్మచేరి పాడవకుండా ఉండాలి అంటే చింతపండు స్టోర్ చేసే జార్లో కళ్ళుప్పును వేసి స్టోర్ చేసామంటే మనకి చింతపండు పాడవకుండా ఉంటుంది. ఈ హోమ్ రెమెడీకి వచ్చేసి మా అమ్మ అయితే ఒక పాయింట్ చెప్పారండి. ఇలా చింతపండులో కళ్ళుప్పు వేసినప్పుడు చింతపండు పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, కాకపోతే చింతపండు కలర్ అయితే బ్లాక్గా చేంజ్ అవుతుందని చెప్పారు. చింతపండు పాడవకుండా ఉప్పు వేస్తాం కదండి, మరి ఉప్పులో చెమ్మ చేరకుండా ఏం చేయాలి అంటే ఒక 2 పచ్చిమిర్చిని ఉప్పు స్టోర్ చేసే జార్లో వేసి మూత పెట్టాము అంటే మనకి ఉప్పు కూడా చెమ్మ చేరకుండా ఉంటుంది. వర్షాకాలం అనే కాదండి, ఏ సీజన్లో అయినా షింక్లో గిన్నెలు పేర్చేయడం కన్నా మ్యాక్సిమం మనకి కుదిరినంత వరకు ఎప్పటి గిన్నెలు అప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. గ్యాస్ మీద అది రైస్ కుక్ చేసేటప్పుడు అన్నం మెతుకులు పడుతూ ఉంటాయి. గ్యాస్ మీద ఉన్న అన్నం మెతుకులు, వంటగదిలో ఏవైనా మూలల్లో ఫుడ్ పార్టికల్స్ ఉంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. వర్షాకాలం కంప్లీట్ అయ్యే వరకు కనీసం వీక్లీ వన్స్ అయినా కిచెన్ని డీప్ క్లీన్ చేస్తూ ఉండాలి. వర్షాకాలంలో తడిచిన బట్టలు అవి మనం ఎంత ఆరబెట్టినా ఎంతో కొంత స్మెల్ వస్తూ ఉంటుంది. సో ఇంట్లో మనకి వీలున్నంత వరకు మంచి స్మెల్ వచ్చే అగరబత్తీలు కానీ, కర్పూరం, బర్నర్స్ లాంటివి యూజ్ చేస్తే మంచిది. మీకు ఈ వీడియోలో షేర్ చేసిన పాయింట్స్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.